ఐబరాది అన్నవాడు నా కొడుకుని మధ్యలో కనబడితే పొడి దెంగుతా జైల్లో పోవడానికి సిద్ధమే. ఎవడాడు బచ్చాగాడు, వాడేదో ఫిలింలో మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోతే నాకు అవకాశాలు ఉండవని వాడు బచ్చాగాడు, వాడికి మాట్లాడతాం కాదు. ఇది రోజా ఒకటే అంది, వాళ్ళు ఎంత చిన్నోళ్ళు మనం తలుచుకుంటే వాళ్ళు ఏదో కుడి కోసం బతికేవాళ్ళు అని. మాది బచ్చిపాడేనండి. మీటింగ్ మావు నియోజకవర్గంలో జరిగింది. బలసాని కిరణ్ మావాడే, మా నాయ దెబ్బేసి గెలుస్తాడు. బుర్లా రామాంజనేయులు రామాంజనేయులు ఉండాళ్లే, ఆయన ఉండగానే గెలవాళ్లే. మన్నాయ గెలుస్తాడు. మరి రాష్ట్ర విషయానికి వస్తే జగన్ గారు గెలుస్తారా? మరి జగన్మోహన్ రెడ్డి ఎవరు గెలుస్తారన్నా? పార్టీలు వస్తున్నాయి కానీ కదా. బీజేపీ అన్నామన్నా ముందు అడిగినవాడు. గుంటూరు విజయవాడ పశ్చిమ సీట్ ఇచ్చారు సుజనా చౌదరికి. సుజనా చౌదరి గెలుస్తాడా? ఆడ మన మైనార్టీ సంబంధించిన క్యాండిడేట్ ఉన్నాడు, ఆసిఫ్ ఉన్నాడు. గెలుస్తాడు సుజనా చౌదరి. టీడీపీ క్యాండిడేట్, లోగుట్టు క్యాండిడేట్. వాడు ఎప్పుడు సుజనా చౌదరి అన్న ఓడు టీడీపీ ఓడే ఉండటానికి బీజేపీలో ఉన్నాడు. ఆడ గెలుస్తాడు ఆ సుజనా చౌదరి. మొన్న పోతిన మహేష్ చేరాడు పార్టీలో పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకతతో. టికెట్ వాళ్ళని వాడుకొని పవన్ కళ్యాణ్ వాడికి పోతిన మహేష్ పార్టీ విజయవాడలో వాడే నడిపింది. విజయవాడలో అతనికి ద్రోహం చేశాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే గెలుస్తారా? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవమన్నా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవమను. ఆడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు, ఆడ ఆయనే చూసుకుంటాడు. స్కెచ్ మిథున్ రెడ్డిని తట్టుకోగలుగుతాడు పవన్ కళ్యాణ్. మిథున్ రెడ్డి అంటే ఏందన్నా, పెద్దిరెడ్డి కొడుకు. ఇంత సినిమా ఉండదు పవన్ కళ్యాణ్కి. వాళ్ళు మా కాపులు ఎత్తారు, మా వాళ్ళు ఉండరు అనుకోండి. వంగాకేత కాపే. ఆమె కంటే ఎక్కువ చదివాడా, ఎక్కువ తెలుసా, ఎక్కువ సార్లు ఎమ్మెల్యే అయ్యాడా ఆయన? ఆమె ఆడ బాధలు లోకల్ ఆడ ఇబ్బందులు అన్ని తెలుసు. ఆమె డెవలప్మెంట్ చేసింది. ఐబరాది 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు మా పవన్ కళ్యాణ్. వాడు ఐబరాది అన్నవాడు నా కొడుకుని మధ్యలో కనబడితే పొడి దెంగుతా జైల్లో పోవడానికి సిద్ధమే. ఎవడాడు బచ్చాగాడు, వాడేదో ఫిలింలో మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోతే నాకు అవకాశాలు ఉండవని వాడు బచ్చాగాడు, వాడికి మాట్లాడతాం కాదు. ఇది రోజా ఒకటే అంది, వాళ్ళు ఎంత చిన్నోళ్ళు మనం తలుచుకుంటే వాళ్ళు ఏదో కుడి కోసం బతికేవాళ్ళు అని చెప్పింది ఒకసారి రోజా గారి మీద, మంత్రుల మీద. నాకేమి లేవు ఆస్తులు, ఒక ఇల్లే ఉంది మాది పత్తిపాడు లోకల్. నేను ఇల్లు పెడతా, రమ్మని ఎవడు పవన్ కళ్యాణ్ మీదే పెడతాం, మా బలసాని మీద కూడా కాదు. రమ్మని మరి ఎవడైనా ఉంటే. పత్తిపాడే మాది. జగన్ గెలుస్తాడనా? పోయినసారి రాబోయినా 120 సీట్లు, 110, 120 సీట్లతో గెలుస్తాడు.